అన్ని అబద్ధాలకు నేను ఐ వాంట్ టు సెటరేట్ ద రికార్డ్, ఐ వాంట్ టు క్లారిఫై ద పీపుల్. అంత ప్రజల మెదడులో విషయాన్ని నింపే ప్రయత్నం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ విషయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను. నేను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటా. చెప్పిన కదా ఫరక్కా బ్యారేజ్ 30 టీఎంసీలతో ఉందన్న. కమాన్, ఐఎమ్ ఛాలెంజింగ్ ఉత్తమ్ కుమార్. నువ్వు రాజీనామా చేస్తావా? నేను చేస్తాను. ఆర్ యూ రెడీ? యూ స్పీక్ లైస్, ఐ విల్ నాట్ స్పీక్ ఆల్వేస్. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడిన ఇదే విషయాన్ని. ఇవాళ ఈ రిపోర్టు మీ అందరికి ఇచ్చారు. ఈ రిపోర్ట్లో సరే నేషనల్ డ్యామ్ సేఫ్టీ గురించి చెప్పిన, వ్యతిరేకించిందే ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఇది వద్దు, ఈ బిల్లే పెట్టద్దు అని, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలి, ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని మాట్లాడిన ఆయన ఇలా బిల్లు భగవద్గీత అంటుండు. ఇక ఆయన మాట్లాడుతూ ఇది చాలా ప్రపంచ ప్రఖ్యాతకు చెందిన కమిటీ, అసలు ఈ కమిటీని మించిన కమిటీ ఉండదు, వీళ్ళంతా తెలివి కల్లోలే ఈ భూమి మీద లేరు అని అన్నాడా? ఆ కమిటీ ప్రెసిడెంట్ ఎవరు? చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అని చెప్పి రిపోర్ట్లో రాసింది. చెప్తూ ఆయన ఎంత గొప్పోడో చెప్పిండు, ఆయన సిడబ్ల్యూసి చైర్మన్ అని. ఇంకో మాట అన్నాడు, పోలవరం అథారిటీకి చైర్మన్ అన్నాడా? పోలవరం అథారిటీకి చైర్మన్గా పనిచేసిన చాలా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి మిస్టర్ చంద్రశేఖర్ అయ్యర్ అన్నాడు. ఏంటిదైనా? ఆయన నాయకత్వంలో కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది. 8 ఏళ్ళైనా దాన్ని రిపేర్ చేసే దిక్కు లేకుండా వీకింది. మిస్టర్ చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం చైర్మన్గా పోలవరం ప్రాజెక్టు కడితే దాని డయాఫ్రేమ్ వాల్ కొట్కపీకింది, దాని గైడ్ వాల్ కుప్పగూలిపోయింది. 6 ఏళ్ళైనా మరమ్మతుకు నోచుకోక నెత్తి పట్టుకొని ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసి అధికారులు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. అది ఈ కమిటీకి చైర్మన్ ఉన్న ఆయన గొప్పతనం. ఆయనే కదా కట్టింది. 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది డైరెక్ట్గా. పరోక్షంగా ఆ ప్రాజెక్టు కాస్టు ఆలస్యం కావడం వల్ల 9,500తో కట్టాల్సిన పోలవరం 95,000 కోట్లకు పెరిగింది, 10 రెట్లు పెరిగింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మిస్టర్ చంద్రశేఖర్ అయ్యర్. ఇక ఈయన చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత గొప్పోడు లేడని. సరే, ఇంకా నా మిగతాల సంగతి కూడా చెప్పొచ్చు, కానీ నౌ టైమ్ ఈజ్ నాట్ దేర్. ఇంకా డీటెయిల్స్కు నేను మళ్ళీ చెప్తా. ఇకపోతే సరే డిపిఆర్ల సంగతి చెప్పాను. సరే, నౌ ఐ విల్ గో టు ద ప్రజెంటేషన్ ఆఫ్ ఎన్డీఎస్ఏ. ఒకసారి బాబు ఫస్ట్ పాయింట్. ఇంకోటి కూడా చెప్పాలి. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో, బిఫోర్ ఐ గో టు ప్రజెంటేషన్, బీఆర్ఎస్ హయాంలో చాలా అవినీతి జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది, కాళేశ్వరం ఇట్లయింది అట్లయింది అన్నాడు కదా. కాళేశ్వరం తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చే విషయంలో కానీ, రీఇంజనీరింగ్ విషయంలో కానీ ఆ రోజు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో నీటిపారుదల శాఖ మంత్రిగా నేను, ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్, R&B శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు మీ సహచర మంత్రి మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈజ్ యువర్ నైబర్. నీ కాన్స్టిట్యున్సీ పక్కనే ఖమ్మం ఎమ్మెల్యే గారు, ఖమ్మం జిల్లా నుంచి వ్యవసాయ శాఖ మంత్రి, వారిని అడిగి తెలుసుకో. దిస్ ద రిపోర్ట్ ఆఫ్ క్యాబినెట్ సబ్ కమిటీ. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ మార్చే విషయంలోనైనా, ఈ రీఇంజనీరింగ్ విషయంలోనైనా ఆనాటి క్యాబినెట్ సబ్ కమిటీ డీటెయిల్డ్గా 20 పేజీల ఉత్తరం ఇచ్చింది. ఒక సంతకాలు కూడా ఉన్నాయి, 3 సంతకాలు కూడా ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈటల రాజేందర్ గారు, ఆ రోజు నీటిపారుదల మంత్రిగా నేను. ఆల్ దీస్ థింగ్స్ వర్ ఎగ్జామిన్డ్ అండ్ గేవ్ ఎ రిపోర్ట్ టు ద గవర్నమెంట్. ఈ రిపోర్ట్ను ఆ రోజు క్యాబినెట్లో పెట్టి చర్చించి ఆనాటి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఎవరో ఇలా మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతా పైకి వెళ్ళి చెప్పగానే కింద చేసేసిండ్రు, పైన మాట్లాడగానే కింద చేసేసిండ్రు, ఇంజనీర్లను పట్టించుకోలేదు. ఇది క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్. మీ కొలీగ్ తుమ్మల గారిని అడగండి. మీ తుమ్మల గారు కూడా ఆ రోజు, ఈనాటి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తుమ్మల గారు ఈ రీఇంజనీరింగ్ను, తమిడిహట్ నుంచి మేడిగడ్డకు మార్చేటువంటి విషయాలను అన్నిటిని కూడా సపోర్ట్ చేస్తూ ఆ రోజు ఆయన సంతకం కూడా పెట్టిన రిపోర్ట్ ఉంది. నౌ ఫస్ట్ పాయింట్ ఆన్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్. కాదు, ముందే పెట్టినాడు బ్యాక్. ఇందాకే నేను చెప్పాను పేజ్ 1. This you please release it to the media. Page 1.
పేజ్ 1 అంటే ఏందో పెడతా ఆగమాగం ఏంద్రా భయ్, పేజ్ 1 రా భయ్, ఫస్ట్లో అది కాదు, ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు ఇందాక నేను చెప్పింది ప్రాథమిక నివేదిక. ఇది ఎంత క్లియర్గా మీకు అర్థమవుతుందంటే యూ కెన్ సీ వెరీ క్లియర్లీ. పోలవరం కూలిపోతే 5 ఏళ్ళైనా పోలేదు భయ్, 5 రోజుల ప్రాథమిక నివేదిక అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఎట్లా ఇచ్చిండ్రు. కరెక్ట్గా పార్లమెంట్ ఎన్నికలు చదివితే మార్చిలో ఇంటీరియం రిపోర్ట్ ఇచ్చిండ్రు, మధ్యంతర నివేదిక మార్చిలో, నెల ముందు పార్లమెంట్ ఎలక్షన్లకు నెల ముందు, అంటే టు బ్లేమ్ బీఆర్ఎస్. ఇప్పుడు మా రజతోత్సవ సభకు 3 రోజుల ముందు మళ్ళా ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. ఈజ్ ఇట్ నాట్ అంటే ఎంత స్పష్టంగా, అది కూడా ఈమెయిల్లో మన చీఫ్ సెక్రటరీకి పంపుతారు అర్జెంటుగా, ఎందుకంటే బై పోస్ట్ వస్తే 3 రోజులు అవుతుంది, ఈలోపు రజతోత్సవ సభ అయిపోతుందని ఆన్లైన్లో పంపిస్తారు. సో దట్ షోస్ ద బీఆర్ఎస్ మీద ఎంత బురద జల్లడానికి కాంగ్రెస్ బీజేపీలు ఎట్లా కుమ్మక్కైందో మనకు స్పష్టంగా కనబడుతుంది. నెక్స్ట్, సరే ఇది ఇప్పుడే చెప్పిన, ఇందులో నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి చూడండి, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి, ప్రాజెక్టు మొత్తం కుప్పగూలింది, పనికిరాదు అని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది. మీరు చూస్తే ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పేజ్ 22, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేజ్ 22, ఎన్డీఎస్ఏ వే ఫార్వర్డ్, అందులో స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఆఫ్టర్ అబ్టైనింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ద వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అన్ ఒపీనియన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ, the restoration of block 7 of Medigadda will be taken up under the barrage will be under operation. ఎంత స్పష్టంగా చెప్పిండ్రు, 7వ బ్లాక్ను రిస్టోర్ చేయొచ్చు, అది రిస్టోర్ చేసి బ్యారేజ్ను ఆపరేషనలైజ్ చేయొచ్చు అని స్పష్టంగా ఇదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పేజ్ 22లో చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమాట్లాడుతూ 1,00,000 కోట్లు పోయినాయి, నీకు 16 రిజర్వాయర్లు అట్లే ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 22 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉంది, 98 కిలోమీటర్ల పంపింగ్ మెయిన్ ఇంటాక్ట్ ఉంది, 200 కిలోమీటర్ల టనల్ ఇంటాక్ట్ ఉంది, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఇంటాక్ట్ ఉంది. ఇట్స్ ఓన్లీ ఏ బ్లాక్. 7th బ్లాక్ను మరమ్మతి మళ్ళీ కట్టడం ద్వారా మేడిగడ్డ బ్యారేజ్లోని మిగతా అన్ని బ్లాకులు ఓకే ఉన్నాయి, 7th బ్లాక్ను మీరు కొత్తది కట్టండి, బ్యారేజ్ను ఆపరేషనలైజ్ చేయొచ్చు అని ఇది ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్ట్ పేజ్ నెంబర్ 22. దీన్ని ఎందుకు దాచిపెట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఇది ఎందుకో చూపించపోతుంది నీ ప్రజెంటేషన్లు ఇవ్వాలా, చాలా కష్టపడుతుంది, చెమటలు బాగానే ఓడుస్తుంది, 3 సార్లు ప్లేసులు మారుస్తుంది, 3 సార్లు టైం మారుస్తుంది, తనలాడుతుంది, బాగానే చేస్తుంది, ఇది ఎందుకో చూపించపోతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి. నెక్స్ట్, ఇందులో స్పష్టంగా మీరు చూస్తే దిస్ ఈజ్ పేజ్ చాప్టర్ 4 పేజ్ నెంబర్ 62, చాప్టర్ 4 ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేజ్ నెంబర్ 62. ఇందులో ఏం చెప్తారంటే, వైల్ సమ్ ఇంటీరియం రికమెండేషన్స్ వర్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్, సమ్ వర్ పార్షియల్లీ అడ్రస్డ్ అండ్ సమ్ అదర్ వర్ నాట్ యాక్టెడ్ అపాన్. The recommendations on the interim measures and studies investigation on 1st May 2024 and the extent of compliance by INCAT department are discussed in the ensuing paras. అంటే వాళ్ళు స్పష్టంగా అక్కడ ఏం చెప్తున్నారు, మేము మధ్యంతర నివేదికలో కొన్ని సూచనలు కొన్ని సలహాలు ఇచ్చాం, కొన్ని పాటించిండ్రు, కొన్ని పాక్షికంగా చేసిండ్రు, కొన్ని అసలే చేయలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కూడా ఎన్డీఎస్ఏ తన చాప్టర్ 4 పేజ్ 62లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో కూడా చెప్పింది. దీన్ని ఎందుకు దాచిపెట్టిన ఉత్తమ్ గారు? నీ ప్రభుత్వాన్ని, నిన్ను తప్పుపట్టింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్. దే ఫైండ్ ఫాల్ట్ అగెన్స్ట్ యూ అండ్ యువర్ ఇంజనీర్స్, యువర్ డిపార్ట్మెంట్. అంటే మీ ఉద్దేశం ఏంది? ఎట్లన్నా చేసి ప్రాజెక్టు కొట్టుకపోవాలి. ఆ మరమ్మతులు చేయకపోవడం వల్ల, జాగ్రత్తలు తీసుకపోకపోవడం వల్ల వానకాలం వరద వచ్చి ఆయనతో కొట్టుకపోతే బాగుండు, బీఆర్ఎస్ని ఇంకా బదనాం చేయొచ్చు అని నీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ బ్యారేజ్ మొన్న వానకాలంలో 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా, నువ్వు కుట్ర చేసినా ఆ ప్రాజెక్ట్ బరాబర్ బందోబస్తున్నది, పర్ఫెక్ట్గా నిలబడి ఉన్నది. నీ కుట్రలు కూడా ప్రాజెక్ట్ ఏం కాలే, బికాస్ అది కరెక్ట్గా ఉంది కనుక ఇవాళ ఇబ్బంది రాలే. సో నీ ప్రభుత్వము ఇంటీరియం రిపోర్ట్లో ఇచ్చినటువంటి సూచనలు పాటించలేదు.
నిర్లక్ష్యంగా వ్యవహరించారు నీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నీ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపింది. దాని వెనుక నీ కుట్ర ఉన్నది. ఈ ప్రాజెక్ట్ కొట్టుకుపోవాలని మీరు ప్రయత్నం చేసిండ్రు. మీరు రైతులకు ఎట్లా మేలు చేయాలనో ఆలోచిస్తలేరు. బీఆర్ఎస్ను ఎట్లా బదనాం చేయాలనో ఆలోచిస్తున్నారు తప్ప ప్రాజెక్టును ఎంత తొందరగా రిస్టోర్ చేయాలి, రైతుల్ని ఎట్లా కాపాడుకోవాలి, నీళ్ళు ఎట్లా ఇవ్వాలనే తపన లేదు. బీఆర్ఎస్ మీద ఎట్లా బురద జల్లాలనేటువంటి తపన మాత్రమే కనబడతా ఉంది. నెక్స్ట్, ఇది పేజ్ 63 పారా 4.2. ఇందులో డీటెయిల్గా చాలా పెద్దగా ఉంది, నేను చదువును మీకు. ఐ విల్ గివ్ యూ ద కాపీ. ప్రెషర్ రిలీజ్ వాల్స్ పెట్టామని ఒకసారి చెప్పింది ఎన్డీఎస్ఏ, పెట్టలేదని ఒకసారి చెప్పింది ఎవరు? మన రాష్ట్ర ప్రభుత్వం. ఎన్డీఎస్ఏ వాళ్ళు అడిగితే ఒకసారేమో ప్రెషర్ వాల్స్ పెట్టాము అని చెప్పారు, ఇంకొకసారేమో పెట్టలేదు అని చెప్పింది. అంటే ఎంత బాధ్యతారహిత్యంగా నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్డీఎస్ఏను తప్పుదో పట్టించింది, ఎన్డీఎస్ఏకు డబుల్ స్టాండర్డ్స్, 2 రకాల సమాధానాలు ఇచ్చింది అనేటువంటి విషయాన్ని ఎన్డీఎస్ఏ తన పేజ్ 63లో చాలా స్పష్టంగా చెప్పింది. దీని వెనుక ఉన్న కాంగ్రెస్ కుట్ర కోణం కూడా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, ఇవాళ మీరు ఎవరి సూచనలు తీసుకోలేదు, జియాలజికల్ ఇన్వెస్టిగేషనే జరగలేదు అని ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఉన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇందాక చదివారు. దిస్ ఈస్ పేజ్ నెంబర్ 121. The geotechnical investigation for the construction of Medigadda barrage was carried out by Jadavpur University, Kolkata and Sardeep Consulting Engineers, Kolkata. The investigation was commissioned by L&T. The executive engineer requested IIT Hyderabad to conduct plate load tests in block 2, 3, 4, 5, 6 and 8 through a letter dated 26th August 2016. Additionally, IIT Hyderabad was invited to witness the plate load test in block 7 wide letter number 13th November 2017. The executive engineer division 1 Kaleshwaram project, Mahadevpur, Bhupalpalli district along with L&T construction heavy civil supplies infrastructure assigned IIT Hyderabad to provide recommendations for ground improvement of the foundation soils in block 3, 4 and 5. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పిండ్రు? ఎలాంటి సాయిల్ టెస్ట్ జరగలేదు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరగలేదు అని చెప్పిండ్రు. ఇది నేను చెప్తలేను, ఇది నేను ఇంకా చెప్పేది చాలా ఉంది. ఇది పార్ట్ ఆఫ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్. ఎన్డీఎస్ఏనే చెప్పింది. ఏం చెప్పింది ఎన్డీఎస్ఏ? జాదవ్పూర్ యూనివర్సిటీ వాళ్ళు, సర్దీప్ కన్సల్టింగ్ ఇంజనీర్స్ వాళ్ళు ఈ సర్వేను కండక్ట్ చేశారని, ఆ జరిగే పరీక్షను ఐఐటి హైదరాబాద్ వచ్చి వాళ్ళు సూపర్ చెక్ వాళ్ళు దాన్ని కూడా చెక్ చేశారని ఇది ఎవరు చెప్పారు? ఎన్డీఎస్ఏ ఈజ్ సేయింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ టెస్ట్ లేదు, ఏమి లేదు, మార్చిండ్రు, కట్టిండ్రు, ఆగం చేసిండ్రు అని మాట్లాడతాడు. వాట్ ద రిపోర్ట్ ఈజ్ సేయింగ్. నెక్స్ట్, దిస్ ఇస్ అబౌట్ మేడిగడ్డ. నౌ నెక్స్ట్, సుందిల్లా. Page 138. The executive engineer division number 3 Ramagundam Kaleshwaram project has requested geotechnical engineering division of the National Institute of Technology NIT Warangal to analyze the borehole details collected from the geological investigations carried out by private agency Navyuga Engineering Company, Hyderabad. They have been asked to provide recommendations for the safe bearing capacity of soils and etc. బోర్హోల్ డేటా స్టడీ జరిగిందని, ఆ జరిగిన డేటాను ఎన్ఐటి వరంగల్ను మీరు స్టడీ చేసి సూపర్ చెక్ చేసి మీ సలహా సూచన సజెషన్స్ ఇవ్వండి అని ఎన్ఐటి ద్వారా రిపోర్ట్ తీసుకున్నారు. ఇది ఎవరు చెప్పారు? ఐఎమ్ నాట్ సేయింగ్, ఎన్డీఎస్ఏ టోల్. అండ్ వాట్ ఉత్తమ్ ఈజ్ సేయింగ్, దెర్ ఇస్ నో సర్వే, దెర్ ఇస్ నో బోర్హోల్ డేటా, దెర్ ఇస్ నో సూపర్ చెక్. బట్ ద రిపోర్ట్ సేస్ దెర్ ఇస్ ఎ సర్వే, దెర్ ఇస్ ఎ సూపర్ చెక్, ఐఐటి హైదరాబాద్ హ్యాస్ బీన్ చెక్డ్, ఎన్ఐటి వరంగల్ హ్యాస్ బీన్ చెక్డ్ ఇట్. ఇది ఎందుకో చూపియాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరంతా జర్నలిస్టులు, మేధావులు, మీరంతా తీసుకుపోండి ప్రజల్లో కన్నాడు. ఇది కూడా తీసుకుపోవాలని నేను కూడా కోరుతున్నాను మిమ్మల్ని. దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్ర కావచ్చు, జరిగిన టెస్టులు కావచ్చు, ఇవి నేను తెస్తున్న కాయిదాలు కాదు. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ షోయింగ్ ఈజ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఓన్లీ. నెక్స్ట్ పెట్టినావా?
The next point, page number 361, has to ensure expeditious compliance to all the provisions of the Dam Safety Act 2021 and the subsequent regulations notified by the National Dam Safety Authority. Sufficient funds need to be earmarked by the state government for proper surveillance, inspection, operation and maintenance of the specified dams owned by the state government for ensuring their safety and safe functioning and to avoid dam failures related disasters. అంటే ఈ మేడిగడ్డ అన్నారం సుందిళ్లకు మీరు జాగ్రత్తగా చర్యలు తీసుకోండి, డబ్బులు ఇవ్వండి, అన్ని జాగ్రత్తలు తీసుకోండి, అన్ని చర్యలు తీసుకోండి అని చెప్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని డబ్బులు కేటాయించే విషయంలో కానీ, ప్రాజెక్ట్ను సేఫ్ మోడ్ తెచ్చే విషయంలో కానీ, రక్షణ చర్యలు తీసుకోవడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ఇట్లా ఇవన్నీ వాస్తవాలు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంతసేపు బురద జల్లే ప్రయత్నం చేసింది తప్ప ఇవాళ నీ ప్రభుత్వం ఇంకా చాలా ఉన్నాయి. అలా గ్రౌటింగ్ చేసిండ్రు మీరు మా పర్మిషన్ లేకుండా, ఇంకా ఉన్నాయి. నేను టైం లేదని డీటెయిల్స్ పోలే, నాకు ఐ హ్యావ్ ఓన్లీ 1 hour టైం. మళ్ళీ రేపు ఎల్లుండే ఐ విల్ కమ్ అప్ విత్ మోర్ డీటెయిల్స్. సో గ్రౌటింగ్ చేసిండ్రు మీరు, మా పర్మిషన్ లేదు, మేము చెప్పకుండా మీరు గ్రౌటింగ్ చేయడం వల్ల కూడా మాకు ఇన్వెస్టిగేషన్లో డిఫికల్టీ వచ్చిందని కూడా నీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ రిపోర్ట్. సో ఫైనల్గా ఎన్డీఎస్ఏ చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, బ్లాక్ 7ను కట్టడం ద్వారా, తిరిగి కట్టడం ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ను ఉపయోగంలోకి తేవచ్చు అని స్పష్టంగా చెప్పింది. లక్షల కోట్లు అంటాడు ఈయన, ఖర్చు పెట్టిందే 95-96 అయితే లక్షల కోట్లు అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏం అబద్ధాలు అంటావు అబ్బా. సో ఇవాళకైనా నేను ఒకటే కోరుతున్నాను, ఇప్పటికీ ఏడాది అర్థం అయిపోయింది. మీరు అనవసరంగా రాజకీయాల పేరిట కాలయాపన చేయకండి, రాజకీయాల పేరిట రైతుల గొంతు కోయకండి. ప్లీజ్ లుక్ ఎట్ ద ఫార్మర్స్, ప్లీజ్ లుక్ ఎట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్. ఎందుకంటే ఇక్కడ పారిశ్రామిక అవసరాలు, త్రాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాలు కూడా ఉన్నాయి. మన అదృష్టం బాగుండి ఈ సంవత్సరం రెయిన్ఫాల్ బాగుంది. మంచి రెయిన్ఫాల్ ఉండడం వల్ల రాష్ట్రంలో ఇబ్బంది రాలేదు. ఒకవేళ డ్రౌట్ ఇయర్ వస్తే మంచినీళ్ళకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల మేడిగడ్డను మనం రిస్టోర్ చేసుకుంటే ఏమవుతుంది, కరువు కాలంలో కూడా నీళ్లు తెచ్చుకొని త్రాగునీరు, సాగునీరు అందించుకునే గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. నేను మళ్ళీ చెప్పను అనుకోవద్దు, కానీ కాళేశ్వరంలో 16 రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ ఇంటాక్ట్ ఉంది, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఇంటాక్ట్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్. ఓన్లీ 1 బ్లాక్ ఇన్ మేడిగడ్డ బ్యారేజ్ హెస్ గాట్ డ్యామేజ్డ్. అది కూడా రిస్టోర్ చేయొచ్చు. అది చేయడం ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా ఉపయోగంలోకి తేవచ్చని కూడా ఎన్డీఎస్ఏ చెప్పింది. రాజకీయాలు పక్కన పెట్టండి, వేగవంతంగా ప్రాజెక్టును పునరుద్ధరించండి, రైతుల ప్రయోజనాల్ని, రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడండి అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజకీయాలు చేద్దాం 6 నెలల ముందు, అయిపోయింది మీ పని, కానీ నిజాయితీగా పనిచేయండి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి. ఇవాళ నువ్వు అన్ని చిల్లర మాటలు, ఉద్దర మాటలు, అబద్ధాలు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి, మోసాలు మాట్లాడి ఇంకెన్ని రోజులు చేస్తావు రాజకీయము? ఇప్పుడు ఏడాది అర్థంకెళ్ళి ఇదే చెప్తున్నావు. 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చినావు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నువ్వు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో ఏం చెప్పినావు? నువ్వు 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా, 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నావు. పూర్తి చేసిన ఒక్కటన్నా 6 చెప్పినావు నువ్వు. 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నావు. 6.5 లక్షలు ఇచ్చిపెట్టు, 6,000 ఎకరాలకన్నా ఇచ్చినావా? ఇప్పుడు మళ్ళీ మొన్న బడ్జెట్లో పెట్టిండు. ఇది పోయిన బడ్జెట్ గోవిందా. ఉత్తమ్ చెప్పింది తప్ప 6,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలే. ఇప్పుడు మాటలు మస్తు మాట్లాడచ్చు, కూర్చున్న కాడ పని చేస్తే తెలుస్తుంది. నువ్వు చేసిన గొప్పదనం ఏంటంటే 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్నావు, కానీ పెద్దవాగు ఒట్క పీకింది, ఎస్ఎల్బీసీ ఊలి పీకింది, వట్టెం పంప్ హౌస్ మునిగి పీకింది. గింతే నువ్వు చేసింది. 1 ఎకరానికైతే నీళ్ళు ఇవ్వలే. నువ్వు ఏడాది నర్థమైతే 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలే మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కూలగొట్టుడు, మునుగొట్టుడు, తెగ్గొట్టుడు, గింతే కదా నువ్వు చేసింది. పెద్దవాగు తెగ్గొట్టినావు, పాలమూరు ఎత్తిపోతల పథకం మునగొట్టినావు, ఎస్ఎల్బీసీ టన్నులు కూలగొట్టినావు. వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డన్? నువ్వేందో ఉద్ధరించినట్టు, నువ్వు సత్యహరిశ్చంద్ర లెక్క నేనంత పెద్ద ఉద్ధరించినాను మాట్లాడుతూ ఏం చేసినావు ఏడాది అర్థంలో? నువ్వు ఏడాది అర్థంలో నీ పాలనలో కనీసం 6,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావా? అసెంబ్లీని కూడా తప్పుదో పట్టించినావు. 6,50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా, 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని శాసనసభను కూడా తప్పుదో పట్టించినావు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
అరే ఏం నడుపుతావా నువ్వు గవర్నమెంట్? 30 ఎస్సీ పోస్టులు ఖాళీ ఉన్నాయి, 15 చీఫ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి.